తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య గారు ప్రెస్ బైట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. జగన్ ఒక కామెడీ పీస్, కేశినేని చిన్ని. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య గారి ప్రెస్ బైట్. మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు. దాదాపు 15 రోజుల నుంచి వరి కోతకొచ్చింది. కోతకొచ్చిన పంటను కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులు అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరము మార్చి 25 వరకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. కానీ ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారం అయిపోతున్నది, ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఎందుకంటే రైస్ మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి సయోధ్య కుదరకుండా ఈరోజు బ్యాంక్ గ్యారెంటీలు అవి సమర్పించకుండా రైస్ మిల్లర్లు ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పి రైతులు అనుకోవడం జరుగుతున్నది. రైతులేమో ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర పూర్తిగా ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబోస్తున్నారు, మళ్ళీ కుప్పలేస్తున్నారు, మళ్ళీ కుప్పల్ని ఆరబోసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు ఆకాశం దిక్కు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందో, ఎంత ఈ పంట నష్టం జరుగుతుందో, ఎందుకంటే చేతికొచ్చిన పంట నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రైతు భరోసా ఇవ్వకుండా ఈరోజు అప్పులతోనే మేము పంట పండించుకోవడం జరిగింది. కానీ ధాన్యాలు కొనుగోలు చేయడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది. కాబట్టి ఈ చేతికొచ్చిన పంట కూడా ధాన్యం నష్టపోతుందని చెప్పి భయంతో ఉన్నారు. ఎప్పుడు వర్షాలు పడుతుందో, ఎప్పుడు వడగళ్ళ వాన పడుతుందో అని తెలియని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇమీడియట్గా రైతులకు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని జిల్లాలలో ప్రారంభించాలా. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే పూర్తిగా ధాన్యం ఇప్పటికే కోతలన్నీ అయిపోయినాయి. ధాన్యం పూర్తిగా కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చింది. అట్లనే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పరిస్థితి అదే అధ్వానంగా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది, ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతున్నది. లేకపోతే రైతుల పరిస్థితి ఏమవుతున్నదంటే ఈరోజు వాళ్లకు చేతికొచ్చిన పంట ధాన్యము ఖరాబ్ అవుతుందని చెప్పి నష్టపోతామని చెప్పేసి వాళ్ళు ఈ రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి ధర 2389 రూపాయలు ప్రకటించి రైతులకు ఇస్తే ఈరోజు రైతులు దాన్ని 2000 రూపాయలకు 2100 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ రైతుల మీద దయ ఉంచి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యాన్ని సేకరించాలని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. కేసీఆర్ అంటే ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ వారు రాసినటువంటి ఆత్మకథలో కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని చెప్పి గొప్పగా రాసిండు. అరుణ్ జైట్లీ వారు తెలంగాణ ఇంత అభివృద్ధి అయిందంటే కారణం తెలంగాణ తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి అయినందుకు తెలంగాణ అంత అభివృద్ధి జరిగిందని చెప్పి అరుణ్ జైట్లీ గారు చెప్పారు. చాలామంది డజన్ మంది కాంగ్రెస్లో ఉన్న నాయకులు కేసీఆర్ లేకపోతే తెలంగాణనే లేదన్నారు. అంతెందుకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు. మరి కేసీఆర్ తెలంగాణ తెచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎట్లా ఉన్నారు మీరు? ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే కదా. ఇలా అందరు మంత్రులు తెలంగాణ వాళ్ళే ఉన్నారు.
టోటల్గా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నంటే కేసీఆర్ గారి కారణం కాదా? యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఒక దిక్కుమాలినటువంటి పైసలు లేని మంత్రి పదవులు ఇచ్చి మూలకు పడేస్తుంది. తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించొద్దని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఇలా ఇంత కష్టపడి మేము తెలంగాణ తెచ్చుకుంటే అసలు ఎవరి చేతిలో ఉన్నట్ల, ఏం జరుగుతున్నట్ల, ఈ ప్రభుత్వం వెనకాల ఎవరు నడిపిస్తున్నట్లు మాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారి కార్యాలయంలో మీరు దాడి చేస్తే అయిపోతుందా? ఇది పూర్తిగా హత్యాయత్నం. హత్యాయత్నం కింద కేసు బుక్ చేయాలి, శిక్షించాలి. కేసీఆర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. తెలంగాణ తెచ్చిన నాయకుడి మీద అసలు ప్రతిపక్ష నాయకుడు సభలో ఇటు ముఖ్యమంత్రి గారు అటు సభానాయకుడు సమాన హోదా ఉంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణను పతాక స్థాయికి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఆయన ఆఫీస్లో ఎవరు ఫోటో పెట్టుకోవాలని వీళ్ళు రాళ్లతో బలగొట్టి ధ్వంసం చేసిపోయి ఈ పైశాచికానందం చేస్తారా? రాహుల్ గాంధీ గారి ఆఫీస్లో మోడీ గారి ఫోటో ఉందా? ఆయన క్యాంప్ ఆఫీస్లో మోడీ గారి ఫోటో ఉందా? ప్రధానమంత్రి ఫోటో ఉందా? అంటే అక్కడ వాళ్ళు కూడా దాడి చేసి విధ్వంసం చేసి ఫోటో పెట్టాలనా? అంటే ఇది నన్ను చూపిస్తారా మీరు? వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో వారం 10 రోజులుగా రాష్ట్రంలో అన్ని సమస్యలు పక్కకు పోయాయి. ఎస్పెషల్లీ గత 2-3 రోజులుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక యుఫోరియా బహుశా ఓ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అట్లా ఉండనంతగా సంబరాలు ఏదో జరగాలని, అవి ఎక్కడ జరగట్లేదు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఒక అద్భుతం జరిగిపోయిందని, రాష్ట్రానికి ఇంతకాలం ఒక రాజధాని లేనిది ఇప్పుడు ఒక రాజధాని వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అది రాష్ట్రానికే కాదు దేశానికే ఒక గర్వకారణమైన ఇది విషయమని, బహుశా ఢిల్లీని కూడా దాటేసి పోయినారు. ఇవన్నీ మీరందరూ సెలబ్రేట్ చేసుకోండి. కాసేపు నేల మీద నిలబడి ఆలోచిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తే, నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, మభ్య పెడుతున్నావు. లెట్ us టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్, రియాలిటీస్. మరి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవంటే వాటిని అస్సలు ప్రస్తావించకుండా ఒక హోరు క్రియేట్ చేసి ఒక మాస్ మెస్మరిజం లాగా ఏదో చేసే ప్రయత్నం గత వారం రోజులుగా జరుగుతోంది. అమరావతికి చట్టబద్ధత, దాని లోతుకు ఎందుకంటే అదే ఒక సబ్జెక్టు. బట్ ఆయన గంటన్నర మాట్లాడిన దాంట్లో కూడా కొంత వేశాడు. చట్టబద్ధత అసలు పార్లమెంట్ కూడా లేదంట, అసెంబ్లీకి లేదంట. ఇదే దానికి ముందే ఆధారాలతో సహా చూపించాం. కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్రానికి సంబంధించిన అంశం, మాకు సంబంధం లేని వ్యవహారం అని హైకోర్టులోనే అఫిడవిట్ వేసిన విషయం చూపించాం. అయినా సరే ఆయన చేశాడు. మరి ఇన్నాళ్ళు చట్టబద్ధత లేనట్టు అనే క్వశ్చన్ వస్తుంది. పోనీ ఇది చట్టబద్ధత
సంబంధించినంత వరకు ఈ రోజు నువ్వు చట్టం చేస్తే రేపు మళ్ళీ దాన్ని సవరించే అవకాశం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు చూడు సవరిస్తున్నాడు మళ్ళీ అని ఆయన మీద పడి ఏడుపులు. కానీ నిజంగా అది ఎవరికైనా డౌట్ వచ్చేది, ఇంకా శాశ్వతం ఇదంటే ఏది శాశ్వతం కాదనేది అందరికి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ పై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ చేస్తున్న మావిగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. జగన్ ను రాష్ట్ర రాజకీయాల్లో ఒక కామెడీ పీస్ గా అభివర్ణించారు. రాజధాని వంటి మహోత్తరమైన అంశాన్ని జగన్ హాస్యాస్పదంగా మార్చారని, ఆయన మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి శాశ్వత రాజధాని కావడం పట్ల రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషిని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కొనియాడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ వైసీపీ త్వరలోనే కనుమరుగవడం ఖాయమని జోసెఫ్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన బిఆర్ నాయుడు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడక రాజన్న దొర ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భక్తుల మనోభావాలను గాయపరిచేలా బిఆర్ నాయుడు వ్యవహరిస్తున్నారని రాజన్న దొర మండిపడ్డారు. దేవాలయాల్లో పనిచేసేవారు రామదాసు, భక్త తుకారం, అన్నమయ్య వంటి భక్తుల మార్గంలో నడవాలని అసభ్యకరంగా ఉందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడుతుంటారని, మరి ఇప్పుడు టీటీడీ చైర్మన్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని రాజన్న దొర ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు బిఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. రాజన్న దొర సాలూరులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. టీటీడీ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పెంచేలా పాలకులు ఉండాలని కోరుతూ స్వామివారికి విన్నవించారు. గొప్పతనాన్ని ఇంకా ప్రపంచానికి సాటి చెప్పాలని మంచి ఆలోచనతోనూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్లి పూజలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఇంకా కూడా మన దేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగాలని కోరుకోమని చెప్పారు. అదొకటోది. ఇక రెండవది, ఏ గుడైనా ఏ ఆలయమైనా అక్కడున్న దైవ సేవకుడు కానీ ఆలయ పరిపాలకులు కానీ దైవ సేవకులకు కానీ ఆలయ పరిపాలకులకు కానీ ఒక రామదాసులాగో, ఒక భక్త తుకారం లాగో, ఒక భక్త కన్నప్పలాగా ఉండాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన, మా అందరి ఆలోచన కూడా అదే. అదేవిధంగా మరి వెంకటేశ్వర స్వామిని కొలసి తరించిన మరి అన్నమయ్య భక్తుడిగా మారిన తర్వాత అలాగుండాలని, అంతేగాని అన్నమయ్య చిన్నప్పుడు లాగుండకూడదు అనేది, అక్కడ కొన్ని అటువంటి కార్యక్రమాలు జరగకూడదు అనేది, అన్నమయ్యలాగా ఉండాలి అని అక్కడున్న పరిపాలకులు ఎవరైనా సరే. కానీ ఈరోజు చూస్తున్నాం, ప్రింట్ మీడియాలో చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం, మరి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఇటువంటివి ఎన్ని విధాలుగా ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కనిపిస్తున్నవో మనం చూస్తున్నాం. వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఇటువంటి నిందలు వస్తే ఆ నిందల యొక్క పర్యవసానము దేవుని మీద పడుతుంది కదా, భక్తులు కూడా మానసికంగా ఇబ్బందులు పడతారు కదా. కాబట్టి ఇప్పుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు అయిన బిఆర్ నాయుడు గారిని తొలగించాలని, ఆయన భాష మాట్లాడి బాగులేదు. ఆయన ఏం భాష మాట్లాడుతున్నారో మీకే తెలియదు, రికార్డులో ఉంటాయి, ఎలక్ట్రానిక్ మీడియా చూసుకోండి, ప్రింట్ మీడియాలే దొరకవు. అంత దేవుడి దగ్గర ఉన్న పరిపాలకుడు ఎలా ఉండాలి లేదు, ఆయన భాష ఏ విధంగా ఉండాలి లేదు, అన్నమయ్య భాషలాగా ఉండాలి. అంతే తప్పించి ఇష్టముచ్చటగా మాట్లాడడం కాదు, రాజకీయ భాష మాట్లాడడం కాదు, అపవిత్రంగా మాట్లాడడం కానీ లేక దూషించడం కానీ చేయకూడదు కదా. అటువంటి పని పదం నుంచి తప్పుకోవాలి ఎవరైనా సరే. అందుకని పదం నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం, మేమందరం కూడా కోరుతున్నాం కూడా. అదే డిమాండ్తో ఈరోజు వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నాం. మేడిపల్లి కుర్మ యువ చైతన్య సమితి మేడిపల్లి మండల అధ్యక్షుడు మరాఠీ శివేందర్
కోరమ్మ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 99వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాజీ కార్పొరేటర్ కవిడే పోచయ్య కుర్మ, కేవైసీఎస్ గౌరవ అధ్యక్షుడు గొరిగే నరసింహ కుర్మ, కేవైసీఏ ప్రచార కార్యదర్శి సత్యనారాయణ కుర్మలు, కార్యవర్గ సభ్యులు కంటికంచి కిరణ్ కుర్మ పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో దొడ్డి కొమరయ్య ఒక అమరవీరుడు. ఆయన అన్యాయాలకు, జమీందారీ వ్యవస్థకు, దోపిడికి వ్యతిరేకంగా పోరాడి సాధారణ ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించారు. ఆయన త్యాగం, ధైర్యం, పోరాట ప్రతిమ నేడు యువతకు మార్గదర్శకం. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ పేదలు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం మనమంతా కృషి చేయాలి. అదే ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుర్మలు కడకంచి కిరణ్ కుర్మ, వివిధ కాలనీల కుర్మ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు ఓర్గంటి భాస్కర్ కుర్మ, జోవు సోమలింగం కుర్మ, జోవు సోమేష్ కుర్మ, నోములు మల్లేష్ కుర్మ, నరిగే విజయ్ కుర్మ, నక్తర అమర్నాథ్ కుర్మ, జల్లి సిద్ధులు కుర్మ, చెట్టి శివశంకర్ కుర్మ, బండ సైదులు కుర్మ, జర్నలిస్ట్ భూష గణేష్ కుర్మలు అధిక సంఖ్యలో పాల్గొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ కవిడే పోచన్న గారికి, కేవైసీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొరిగే నరసింహన్న గారికి, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, వివిధ కాలనీల నుంచి వచ్చిన అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, కేవైసీఎస్ మిత్రులందరికీ పేరు పేరున శనార్థులు తెలియజేస్తూ, అలాగే ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించినందుకు మా కుర్మల తరపున, అందరి తరపున తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. జై కుర్మ, జై చండీశ్వర, జై చండీశ్వర. ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మన దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను జరుపుకోవడం, మన వివిధ కాలనీలకు వచ్చిన ప్రెసిడెంట్లకు, మరి మన నరసింహ కేవైసీఎస్ గౌరవ అధ్యక్షునికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా మన రవీంద్ర భారత్లో కూడా గవర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ అక్కడ పెట్టడమే కాకుండా మన ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టాలని కూడా గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన ఎల్బీ నగర్లో కూడా దొడ్డి కొమరయ్య విగ్రహం ఓపెన్ చేయడం జరుగుతుంది కొత్తగా. ఈరోజు మన దత్తాత్రేయ గారు కూడా వస్తున్నాడు. మీ అందరం కూడా అక్కడికి పోవడం జరుగుతుంది. ఇప్పుడు అందరం పోయి అక్కడ కలిసి ఆయనతో పాటు మనం దొడ్డి కొమరయ్య విగ్రహం ఓపెన్ చేసుకోవడం ఉంటుంది. అక్కడి నుంచి రవీంద్ర భారత్ పోవడం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తా ఉన్నాను. జై కుర్మ, జై జై కుర్మ. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని అరంగర్లో చిరు వ్యాపారుల షాపులను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు, బాధితుల్లో కఠినంగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని బాధితుల ఆవేదన. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు. కాస్త సమయం ఇస్తే తాము తొలగించుకుంటామని చెప్పినా వినకుండా కూల్చివేతలు చేపడుతున్న అధికారులు. Gracias.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య గారు ప్రెస్ బైట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. జగన్ ఒక కామెడీ పీస్, కేశినేని చిన్ని. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.